సుబ్బారావు గారు వచ్చారు సార్ వాళ్ళు. ఒకడు కన్నాలు వేసుకునే వాళ్ళ ఉన్నాడు, ఒకడు కన్నాల్లో దూరే వాళ్ళ ఉన్నాడు. మీకు మరీ క్లారిటీ కావాలి సార్. ఒకడు మొహం చూడగానే నీళ్లు జల్లి దోశలేసి ఇచ్చాడు మొహం మీద. ఇంకోటైతే కష్టం సార్, ఆడ మొహం అయితే పెనకి దోశ అతుకుపోయినట్టుంది. అయ్యా నీకు హలో ఏం బిచ్చిగా. ఇగో సుబ్బారావు గారు, కోతి కోపం వస్తే ఎలా ఉంటుందని అడిగారు కదా, ఫోటో పంపించండి చూడండి. సార్ సారీ, అందులో ఒకటి కోతి కాదు సార్, అదే అంత చిక్కట్లేదు సార్, వింతకుంది అదేదో. ఓకే సార్, ఇద్దరు జెంటిల్మెన్లు వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. బాయ్. భయ ఏడు భయ చూపించు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? సుబ్బారావు గారు. ఏది? డిలీట్ అయిపోయింది. మీకోసం షూటింగ్ అయిపోయిన సరే రోజు వచ్చి డెడికేటెడ్ గా నైట్ స్టూడియోలోనే పడుకొని పొద్దున్న షూటింగ్ వస్తున్నాను తెలుసా? స్టూడియోలో పడుకుంటున్నావా? స్టూడియోలో పంపు సెట్ చూసి సినిమా సెట్ అనుకో, నీ సెట్ అయ్యా తెలుసా రష్మి ఆల్మోస్ట్ అంటానికి పడిపోయింది రెండు ఎపిసోడ్లకి. రష్మి గురించి నాకు తెలుసు కదా, ఎన్ని హృదయానికి హత్తుకునే డైలాగులు చెప్పాడు. నువ్వు చచ్చిపోతే నేడుస్తాలో తెలియదు. ఈ డైలాగ్ విన్న వాళ్ళు అందరూ చచ్చారు కానీ అమ్మా డైలాగ్ చావట్లా. సర్లే, ఈ డైలాగ్ కంటే ముందు ఆ లాగ్ను పిలవండి. నువ్వు నవ్వుతావేంటి భయ? నువ్వు కనీసం ఫ్రెండ్ ని అంటున్నాడని ఏమాత్రం ఇది లేకుండా. రష్మి వర్షిని సుబ్బారావు గారు, ఆ ఇద్దరు కూడా వచ్చారు సార్. కానీ అదేంటో హార్పిక్ ను చీపురు మిస్సింగ్ సార్. నేను నిన్న షూటింగ్ కి వెళ్తే ఓ ఫ్యాన్ నన్ను చూసి ఏమన్నాడో తెలుసా? ఏంటి మేడం షూటింగ్ చూడడానికి వచ్చారా అన్నాడా? అసలు మీ గొప్ప ఏంటో చెప్పండి. హలో, మా వాడి గురించి మీకు ఏం తెలుసు అనుకుంటారు? అసలు కోడిని చూడగానే చెప్పేవాళ్ళు పుంజేదో పెట్టేదో, అదే గేదెని చూడగానే చెప్పేవాళ్ళు దూడేదో గేదేదో. భయ్యా నేను యాక్టర్నా వెటర్నరీ డాక్టర్నా? మన గురించి కూడా కొంచెం ఇటు పక్క. అదే అబ్బా మర్చిపోయి, నేను గురించి మామూలు అనుకుంటావా? ఎవడన్నా బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈయన మాట్లాడిందే బ్రేకింగ్ న్యూస్ అయ్యిద్ది. బాబు వద్దా, నువ్వు మమ్మల్ని చెడగొడుతున్నావు కానీ మేమే సెట్ చేసుకుంటాం. రష్మి, నువ్వు ఇంద్రధనుస్సు అయితే నేను అందులో బాణాన్ని, నువ్వు ఆకాశం అయితే నేను వర్షాన్ని. చాలు ఆవిడ పాండ్స్ పౌడర్ అయితే నువ్వు బ్లీచింగ్ పౌడర్, అందరూ తెలిసిన ఇట్రా. వర్షిని, నేను నవ్వితే నువ్వు ఆనందపడతావో లేదో గానీ నువ్వు నవ్వితే నేను ఆనందపడతా. ఇది చచ్చిపోయింది డైలాగ్ కదరా? చచ్చిపోయింది అన్నావు. ఇది ఆ డైలాగ్ పిల్ల డైలాగ్. అరే ఈసారి డైలాగ్ ని కాదరా, వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతే నేను ఉండిపోతాను లేదు తెలియదు కానీ, మీరు ఉండిపోతే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఏమన్నాడే? మనల్ని వెళ్ళమన్నాడే. కాదు అది మెడ ఏంటి మెరుస్తుంది? అది ఇట్రా. ఇది విక్టర్ వెంకటేష్ గారి స్టైల్ అండి. సరే సెంటర్ గంటరా వచ్చి చెప్పు. అది వాళ్ళ డిజైనర్ కి ఆ రోజు మెండెప్పండి సార్, బ్యాండ్ పెట్టుకున్నారు. అదే దిష్టి తగలకూడదని ఇది కూడా. ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నారు, కుదరలేదని చౌకు పెట్టు. అంటే రెండు రకాలుగా తెచ్చా, నాకు ఇక్కడ మనోడికి అక్కడ. కాదు ఏంటి బెడ్షీటా కప్పుకున్నాడు ఏంటి? ఏంటిది? డిజైనర్ పీస్. మీ డిజైనర్ పేరు? మిషన్. బయట ఓకే, కింద చీరేది. నా డ్రెస్ గురించి ఎందుకు? ఆ డ్రెస్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. మరి చూడు, నువ్వేం మాట్లాడవే. మరి దీని గురించి మాట్లాడతావేంటి? నేను ఇన్నాళ్ళు ఇది చూసి దడుచుకున్నాను. ఫస్ట్ చూడు, అది బాగానే ఉంది, దాంతో పోలిస్తే చాలా బెటర్ అండి నాది. అదేంటది? నువ్వేంటి పాకెట్ చేసుకొచ్చావు? ఇప్పుడు నువ్వు షూటింగ్ వస్తున్నా, కిరాణా సామాన్లు ఎత్తుకెళ్ళడానికి వస్తున్నావా? ఏం పని షూటింగ్ లో మాట్లాడాలి, మైక్ ఉంది, డ్రెస్ ఉంది, ఇన్ని సంచులున్నాయి. అంటే ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ లో ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటది కదా. ఏమేంటంటే మా కంటెస్టెంట్లు ఏవో తీసుకొస్తారు అప్పుడప్పుడు. ఎందుకు తెస్తున్నారు అంటే గ్యాప్ లో మధ్యలో స్నాక్స్ తినడానికి. నీకా? మా వర్షినికి. ఏంటి జెన్నిఫర్ లోపెస్ కోసం కూడా తెస్తున్నారా? ఫ్రమ్ వెంకటాపురం. ఇది బాగుంది బ్రో, ఎవరెన్ని మాట్లాడినా. నాకు తెలుసు. సరే చెయ్యొస్తుంది. మీరు చూస్తున్న సంచిలోంచి ఏదో ఒకటి తీస్తాడు మీరు, మధ్య ఎపిసోడ్ అయిపోయే లోపు ఏదో ఒకటి తెస్తాడు. గుబ్బులు తీసుకుని బ్యాగ్ వేసుకుంటారు. సార్ ఇది డిజైనర్ పీస్ సార్, ఇది తెలియట్లా మీకు ఈ డిజైన్స్ ఇవన్నీ? ఆగవా, సంచిలో చూసుకోండి. సంచి అంటే సంచి
నిజంగా డిజైనర్ వేయాలంటే నీ తర్వాతే సుధీర్ ఎవరైనా. మరి మామూలు డిజైనర్ మిషన్ మీద మళ్ళీ మిషన్. మీరు ఎన్నైనా చెప్పండి, మాకు ఇన్నాళ్ళు సుధీర్ అనిపించేవాడు, కానీ సుధీర్ కి పోటీ వస్తున్నాడు, గట్టి పోటీ వస్తున్నాడు. అది అంత చిక్కని కలర్స్ తో, అంత చిక్కని స్టైల్ తో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది మేడం. 3 బొత్తాలు ఎట్టారు ఇక్కడ, 3 బొత్తాలు ఎట్టారు ఇక్కడ. ఇవి గుర్తుగా, ఇవి ఒకటి ఔరంగజేబు వాడింది. సరే ఒకటి ఔరంగజేబు, మిగతా 2 ఇది టిప్పు సుల్తాన్. ఇది టిప్పు సుల్తాన్ ఒకటి. ఇది మొబైల్ మీద తుగులక్. వాటి పైన 3 చుక్కలు ఎట్టారేంటి? అదే వాళ్ళ ముగ్గురు అని చెప్పడానికి గుర్తుగా. స్కెచ్ పెన్ తీసుకురండి రా, అందరికి తెలియదు కదా, రాద్దాం పేర్లు అక్కడ. అవును, కరెక్ట్ కరెక్ట్. దాని మీద కూడా వైట్ స్కెచ్ తో రాయండి మిషన్ అని. అసలు రాయాలి కదా. రేపు పొద్దున ఈ పిక్చర్ దేశాలు దాటి వెళ్తుంది, ఖండాలు దాటి వెళ్తుంది, వాళ్ళందరికి తెలియాలి కదా ఫుల్ పేరుతో స్పెల్లింగ్. సుధీర్ రాస్తాడా పేర్లు? నేనా నువ్వు అయిపోయాక గిఫ్ట్ ఇస్తావు కదా అతనికి రాసినందుకు. ఓకే ఏంటో బ్రో, నాకు కంఫర్టబుల్ గా ఉంది అంతా. నువ్వు వచ్చాక మాకు కంఫర్టబుల్ గానే ఉంటుంది. అది సంచికి దానికి ఒక్కటి మ్యాచ్ అయితే కరెక్ట్ గా ఉంటది బ్రో, నువ్వే చూసుకోవాలి అది. ఇది స్టైల్ 1. స్టైల్ 1 కాదు, స్టైల్ 2. స్టైల్ 2 ఇంకోటి ఉంది మాస్టర్, స్టైల్ 2. ఒక్క నిమిషం. వావ్, ఇస్బెల్లా ఫ్రమ్ వాషింగ్టన్. ఏంటిదా ఇవెవడు పెట్టించుకోమన్నాడు? డ్రెస్ ఎంత బాగుంది మరి. ఒకళ్ళు వచ్చి పెడుతున్నప్పుడు సంటి పిల్లాడి నిక్కర డ్రెస్ వేయించుకున్నట్టు ఇలా ఎందుకు నుంచోడం? ఏం రాసింది చూడు ఇక్కడ, SORRY సారీ అని రాసింది. ఇటేం రాసింది? సారీ గర్ల్స్, GIRLS గర్ల్స్. గర్ల్స్ కి ఎందుకు సారీ చెప్పా అసలు? నువ్వు చెప్తున్నావు అమ్మాయిలు మీకేంటి అందం నా దగ్గర కూడా ఉందని నువ్వు చెప్తున్నావు. సారీ గర్ల్స్. ఏంటి దీంట్లో అంతర్థం ఉందా బ్రో? SORRY కనిపిస్తుంది సార్? ఓ గర్ల్స్ ఇట్ ఉంది. GIRLS girls. Sorry girls, we have our own model. ఇదేంటిది? ఇతని కోసం తెచ్చినవే, నేను వేసుకోవడానికి కదా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది ఎక్కడ పెడతారా? ఈ గడ్డానికి. మండపేట, మల్కపేట, నాయుడుపేట, పేట ర్యాప్. సలాడ్ దిప్పు, కొబ్బరి మట్ట. కాదు వెళ్ళిపోయావేంటి? టాస్క్ ఎవడిస్తారు? వద్దులేండి సార్. అంటే నీ ఇష్టమా? నేను ఎక్కువసేపు అక్కడ నిలబడితే బాగోట్లేదు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? హెల్త్ ఏం లేదు సార్. బయట ప్రాబ్లం. విన్ అయిన టీమ్ లీడర్లు ధైర్యంగా టాస్క్ ఇవ్వాలి. వద్దులేండి సార్ టాస్క్. ఏమంటే నువ్వు డిసైడ్ చేస్తావు? అది రూల్స్ కదా సుధీర్. మేడం మా టీమ్ లీడర్ ఇస్తారు మేడం. మా టీమ్ లీడర్ అంటే మీరు కూడా టీమ్ లీడర్. టీమ్ లీడరే కానీ ఈయన మైక్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది అగట్లేదు. కాదు ఏంటి మీరు శేఖర్ మాస్టర్ గురించి అలా మాట్లాడుతున్నారు? నేనే అనలేదండి, నేను అనింది. చూడండి శేఖర్ మాస్టర్ ఫీల్ అయ్యారు. ఏంటిది? ఎన్నిసార్లు మైండ్ బ్లాక్. కాదయ్యా, ఇప్పటికైనా జడ్జెస్ చెప్పారు టాస్క్ ఇవ్వడం రావాలి. అదే అంటున్నా. ఇప్పుడు ఆవిడ కూడా టీమ్ లీడర్ కదా, ఆవిడ ఇస్తారు. నాకు హెల్త్ బాగాలేదు మేడం, కళ్ళు. కాదు ఎండాకాలం కాదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? నాకు నిన్న మొన్న బాగా హెవీ షూటింగ్ లో ఉండి. ఏ షూటింగ్ లో ఉన్నావు? ఈసారి పైటతో నువ్వు లేచి అక్కడికి వచ్చి సమాధానం చెప్పు, పద్ధతి కాదు నీకు. సోఫాలో అరే నీకు ఆర్ఆర్తో నీకేం పనే? మామూలు వాళ్ళు సాంగ్ వేసుకుంటున్నారు, నీకేమైంది? నేను అక్కడికి రావాలి అంతే కదా. ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. నో జాకెట్ ఓన్లీ. మెయింటైన్ ద డీసెన్సీ ఆఫ్ ద షో. ఓకే, బట్టలు వేసుకొని రావడం, ఎక్కడ పడితే తీసేయడం కాదు. ఇదేంటి బట్టలు కదా? ఇదైతే ఓకే ఆయనకి, ఆయన పై భర్త కదా ఇది. రమ్మన్నారు, వచ్చాను. టాస్క్ రెడీ కాదు, మాకు ఆ జాకెట్ తోనే టాస్క్ కావాలి. గెలిచింది మేమా మీరా? అదంతా కాదు, జాకెట్ వేసుకొని చెప్పు. ఏంటా ఎవరు పడితే వాళ్ళు జాకెట్లు తీస్తే మేము కూడా తీసుకుంటాం. నువ్వు కూడా తీసేది. ఇంత జరిగాక నువ్వు ఏం తీయాలండి ఇక్కడ? అది పద్ధతి కాదు. ఇందులో ఏం తీయాలండి? ఒకటే ఉంది ఇక్కడ. ప్రదీప్ నువ్వు తీసావు, నేను తీస్తా, అది తీయాలి. కాదు అది తను తీపిస్తావా, నువ్వు తీస్తావా? ఇస్తాను ఇప్పుడు. దానరా బయట వేసుకో కాసేపు.
కోట్ వేసుకో. నాకు కంఫర్ట్ గా లేదు. అది ఆయన వేసుకుంటాడా? నువ్వు తీస్తావా? నేను తీస్తే ఆటోమేటిక్ వేసుకుంటాడు. మాకు అవన్నీ కాదు సార్. ఇప్పుడు ఆయన కోపం తీసాడు, ఆయన ఒక్కటి దిగల మేము దిగుతాం. అవును. అది ఇంత డిస్కషన్స్ వద్దు, తీసే. ఏంటి మన టీం అంటున్నారు, సిగ్గులేదా నీకు? ఎవరయ్యా ఈవిడ? లేదా ఏపిచ్చి అక్కడ. అదైతే ఓకే. నేను ఎందుకు వేసుకుంటారా? నేను వేసుకుంటే ఆర్ఆర్లు మారుస్తారు, ఏదేదో పెడుతున్నారు, నేను వేసుకోను. నేను ఆరాలు రాకుండా నేను చూసుకుంటా, ఓకేనా? వస్తే అప్పుడు నేను తీసేస్తా. ప్రామిస్. సరే ఒకసారి తీసి చూపి ఆర్ఆర్ వస్తలే చూద్దాం. ఇప్పుడు నేను వేసుకున్నాక ఆర్ఆర్ వస్తే నువ్వు నీ టీ షర్ట్ తీసేస్తా. అది సీరియస్ గా మాస్టర్ వేసుకున్నాడు, మేమే వేసుకుంటాం. అది ఆ 2 షూలు తీసి 2 పాకెట్లో పెట్టి వెళ్ళిపో. 2 షూలు తీసి 2 ప్యాకెట్లో పెట్టుకోవాలా? అటు ఇటు పెట్టుకో, అదే టాస్క్ అనుకో. తీయాలి ఆది గారు తీయాలి. నేనేం తీయనండి, నీకు దండం పెడతా. దాదా నువ్వు షూ తీసి జేబులు వెళ్ళిపో, ఏదోటి. షూ తీసి జేబులో పెట్టుకోవాలా? మరి లేకపోతే ఎందుకే జేబులు? ఇంటి కిరాణా సామాన్లు పట్టుకెళ్తావా? కాదు యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్ పాకెట్స్ లో పెట్టుకోవాలి. టీ షర్ట్ ఏమో బ్యాక్ పాకెట్ లో, ఈ టీ షర్ట్ తీసి బ్యాక్ పాకెట్ లో పెట్టుకోవాలా? ప్యాంట్ కూడా అదే పాకెట్ లో పెట్టేయాలి. ప్యాంట్ తీసి ప్యాంట్ పాకెట్ లోనే పెట్టాలా? దానికి ఈ షూలన్నీ దేవులో పెట్టుకోవడం తీస్తే సరిపోద్ది కదా. అది ఏంటి ఏమనుకున్నారు, ఏదైనా చేయగలడు. చేస్తాడు. అసలు ఏమనుకున్నారు, చేస్తాడు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఏమైనా చేయగలడు ఆయన. చూడరా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందో. ఏంటో ఆవిడ చెప్తుంటే చేసేసేలాగే ఉన్నాను. పోలేండి, ఓకే. సాటి పొట్టన్న మొగాడిగా అర్థం చేసుకోగలను నా బాధ. కూర్చో, ఎంజాయ్ చేయి. కానీ ఏం మాట్లాడు వర్షం, నైస్ ఎంకరేజ్మెంట్. బయలుదేరండి. రెడీ జాగ్రత్త, బాయ్. పద. ఏంటి రష్మి అటు తిరిగాక ఏమన్నాడు అన్నాడు ఇలా. కావాల్సి ఆది అడుగు కదా. అది నిజంగా అన్నాడు, నేను చూశాను. నేను పద అన్నా తప్ప ఇంకేమల్లా. కాదు, నీకు ఇష్టం లేదా నేను నీతో కో టీమ్ లీడర్ గా చేయడం? 2 వారాల నుంచి ఏంటో మిస్సింగ్ అనుకున్నాను సార్. బేవ్ కో టీమ్ లీడర్ గా చేస్తున్నా, నాకు ఏమైనా ఇంట్రెస్ట్ అనుకున్నావా ఏంటి? నేను అలా మరి నువ్వెందుకు విసుగుతున్నావు? వై యు యాంగ్రీ? వాట్ ఇస్ ప్రాబ్లం నీలో ఉంది తెలుసు.